SHOAP టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మినీ కవితా పితామహులు డాక్టర్ రావి రంగారావు గారి నేతృత్వంలో ఫేస్బుక్ ద్వారా వారు నిర్వహిస్తున్నటువంటి అమరావతి సాహితీ మిత్రులు లేదా మినీ పోయమ్స్ వేదిక ద్వారా చక్కటి భావ కవితలను మనకు అందిస్తూ లెక్కకు మించిన ప్రశంసా పత్రాలను అందుకుంటున్నారు కరాలపాడు గ్రామానికి చెందినటువంటి చల్లా సత్యవతి గారు. వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చినటువంటి సత్యవతి గారు అక్షరాలను సాగు చేస్తూ కవితల ఫలాలను మనందరికి అందిస్తున్నారు. సో ఈరోజు వారు మనతో మన SHOAP టీవీ యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్తే సత్యవతి గారు. నమస్తే సార్. అమరావతి సాహితీ మిత్రుల వేదికలో నేను కూడా సభ్యుడిని అండి. అదేవిధంగా మినీ పోయమ్స్ వేదికలో కూడా నేను సభ్యుడిని. సో మీ కవితలను లేదా మీరు ప్రశంసా పత్రాలు పొందినటువంటి మీ కవితలు నేను కూడా చూడటం జరుగుతుంది. నాకైతే చాలా ఆనందం ఉంది. చాలా లోతైన భావాన్ని మంచి ఒక పదాల అమరికలో మీరు ఇస్తున్నటువంటి తీరు అభినందనీయం. సో ఈరోజు మీరు గుంటూరు వచ్చిన నేపథ్యంలో మీకు బాగా నచ్చినటువంటి లేదా మీరు ప్రశంసలు పొందినటువంటి ఒక 4-5 వచన కవితల్ని మన ప్రేక్షకుల కోసం చదివి వినిపించవలసిందిగా కోరుచున్నానండి. తప్పకుండా సార్. యుద్ధం ఎలా పుడుతుంది అనే అంశాన్ని డాక్టర్ రావి రంగారావు గారు ఫేస్బుక్ లో మనకి అంశాలు ఇవ్వటం జరుగుతుంది. యుద్ధం ఎలా పుడుతుంది అనే అంశం ఇచ్చారు. అందులో ప్రశంసా పత్రం వచ్చిన కవిత, జానుడు పొట్ట కోసం పోట్లాడుకుంటున్న ఈ పిచ్చి వాళ్లకు యుద్ధమా యుద్ధమా నీవు ఎలా పుడుతున్నావో చెప్పవే. ఆశ ఆవేశాల మధ్య బీజం పోసుకుని నీతి జాతి మరిచిన మనిషికి కోరికల వలవై పుడుతున్నావని చెప్పవే. బలహీనుడు మెడపైకి బలమైన కత్తిలా దూసుకొచ్చి ముక్కలు ముక్కలుగా చీలుస్తున్న గొడ్డలిలా పుడుతున్నానని చెప్పవే. కళ్ళ నిండా కసి కారుతూ కటువైన స్వరంతో పేగులు బయటికి లాగుతూ భుజించే బకాసురుడిలా పుడుతున్నానని చెప్పవే. పచ్చగా ఉంటే ఓరలేక రక్తం రుచిమరిగి ఆవురావురమంటూ తినే ఉగ్రకీటకంలా పుడుతున్నానని చెప్పవే. కల్లోల పెట్టే కర్కసానివై కలిగా నీవు కమ్మకొచ్చి శవాల గుట్టలు నింపుతున్న అనుబాంబువై పుడుతున్నానని చెప్పవే. వెన్న చిలికినట్టే చిత్రహింసలు పెడుతూ ఊచకోతలు కోస్తూ వికటట్టహాసాలతో మీసం దువ్వుతూ తుపాకీలా పుడుతున్నానని చెప్పవే. గడ్డం పెంచిన నీవు గొప్ప, నామం పెట్టిన నేను గొప్ప అంటూ కాలు దువ్వుతున్న రంకెలను ఒంటరిని చేసే సితిమంటవై పుడుతున్నానని చెప్పవే. ఈ కవితకి నాకు ప్రశంసా పత్రం డాక్టర్ రావి రంగారావు గారు ఇవ్వటం జరిగింది సార్. చాలా బాగుందండి. గడ్డం పెంచిన నువ్వు గొప్ప, నామం పెట్టుకున్న నేను గొప్ప. స్పష్టంగా ఇది నేటి సమాజంలో ఉన్నటువంటి మత విద్వేషాన్ని ప్రతిబింబించేలా రాశారు. మరో విషయం ఏంటంటే యుద్ధం ఎలా పుడుతుంది మీరు చెప్పారు, చాలా బాగా చెప్పారు. అనుబంబలా పుడుతున్నావా, ఉగ్రహిక్కెటకంలా పుడుతున్నావా, లేదంటే బకాసురులా పుడుతున్నావా, కత్తిలా పుడుతున్నావా అంటూ మీరు చాలా బాగా ఈ కవితను రాయడం జరిగిందండి. ఇంకా రావి రంగారావు గారి పురస్కారం అందుకోవడం అంటే అది ఏ కవిత అయినా కానీ నిష్పక్షపాతంగా ఇచ్చేటువంటి వారి జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది ఆ ప్రశంసా పత్రం పొందిన వారు మాత్రం ఆ కవిత దానికి పూర్తి అర్హతగా భావించిందని మనం చెప్పుకొని తీరాల్సిందేనండి. మరో కవితను మీరు చదివి వినిపించగలరు. ఉత్తమ నాయకుడివి, ఉత్తమ నాయకుడివి, ఉత్సాహం ఉత్తేజం కలగలిసిన నాయకుడివి అనుకొని ఓటు వేస్తే గెలిచిన తర్వాత నాయకుడు మొద్దు నిద్రపోతే ఎలా. నిర్లక్ష్యం నిర్లిప్తతను పారద్రోలి జాతి జనుల్నే మేలుకొలుపుతాడనుకొని ఓటు వేస్తే గెలిచిన తర్వాత నాయకుడు ముద్దు నిద్రపోతే ఎలా. నీతి నిజాయితీని కూర్చిపేర్చుకొని వెలుగు నింపే జాతిరత్నమై దేశ భవితకు పునాది వేస్తాడనుకొని ఓటు వేస్తే గెలిచిన తర్వాత నాయకుడు ముద్దు నిద్రపోతే ఎలా. విశ్వ విజ్ఞాన వినయశీలుడై అరుణకిరణంలా దూసుకు వచ్చి వ్యసనాలను అసమానతలను అడుగడుగునా పాతరేస్తాడనుకొని ఓటు వేస్తే గెలిచిన తర్వాత నాయకుడు మొద్దు నిద్రపోతే ఎలా. చీకటి బతుకుల్లో అంటిన రుగ్మతలకు విజ్ఞాన చికిత్స చేసే వైద్యుడే తానవుతాడనుకొని ఓటు వేస్తే గెలిచిన తర్వాత నాయకుడు మొద్దు నిద్రపోతే ఎలా. నవనిర్మాణ రూపశిల్పిలా ఆకలి చావులు లేని లోకాన్ని సృష్టించి వెలుగుతున్న కిరణమవుతాడనుకొని ఓటు వేస్తే గెలిచిన తర్వాత నాయకుడు మొద్దు నిద్రపోతే ఎలా. ఇలా మొద్దు నిద్ర పోతా ఉంటే చూసి చూసి జనం నాయకులకు నిప్పు పెడతారు, చైతన్యం డప్పు కొడతారు. బాగుందండి.
నాయకులకు నిప్పు పెడతారు, చైతన్యానికి డప్పు పెడతారంటూ ఇట్లా నాయకులు ఏదైతే మనం వాళ్ళ బాధ్యతలను మరిచి, వాళ్ళ యొక్క కర్తవ్యాలను మరిచి, లేదా వాళ్ళ నిర్లక్ష్యాన్ని మీరు ఇట్లా మొద్దు నిద్రపోతున్నారనే రూపంలో చెప్పడం చాలా బాగుందండి. సో మరో కవితను కూడా చదివి వినిపించవలసిందిగా కోరుచున్నానండి. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. చింతని పులాంటి కళ్ళతో దగదగా మండుతూ దహించుకుపోతూ ఏది చూసినా ఓర్వలేని తనంతో ఓ మనిషి నీలో నుండే పుట్టింది ఓ అసూయ. పనేమి లేనట్టు పక్కవాడి బ్రతుకుపై పగబట్టిన త్రాచులా బుసలు కొడుతూ విషం చిమ్ముతూ ఓ మనిషి నీలో నుండే పుట్టింది ఒక అసూయ. కోపం, అసహనం, నిస్సహాయత అనే దోపిడీ దొంగల్ని నీలో మొలకెత్తించి నీ మనశ్శాంతిని దోపిడీ చేసి సర్వం వినాశనానికై నీ నల్లుకొని ఓ మనిషి నీలో నుండే పుట్టింది ఒక అసూయ. మదమెక్కిన రంకెలా కాలు దువ్వుతూ విరోధాలతో దెబ్బలాటలతో వికటట్టహాసం చేస్తూ సర్వం శాసిస్తూ ఓ మనిషి నీలో నుండే పుట్టింది ఒక అసూయ. ఆవురావురుమని తినే ఉగ్రమై గుబులుతో ఓర్వలేని తనంతో ద్వేషాలు పెంచుకుంటూ మోసాలు చేస్తూ అమాంతం మింగేందుకు ఓ మనిషి నీలో నుండే పుట్టింది ఒక అసూయ. బలహీనతలో వక్రగుణంతో దుర్గణాలన్నిటిని నీలో నాటి సుగుణాలన్నిటిని నాశనం చేసి చిత్తమాలిన్యంగా రూపుదిద్దుకొని ఓ మనిషి నీలో నుండే పుట్టింది ఒక అసూయ. అద్భుతం అండి. ముఖ్యంగా ఇందులో ఈ అసూయని బుసలు కొడుతున్న విషసర్పంతో మీరు పోల్చిన తీరు మాత్రం అది నెక్స్ట్ లెవెల్లో ఉందండి. సో ఇలా మీ ప్రతి కవిత కూడా చాలా లోతుగా, పదునుగా, చాలా సూటిగా, స్పష్టంగా ఉండడం చాలా ఆనందదాయకం అండి. సో ఈ కోవకే చెందినటువంటి మరో కవిత ఏమన్నా చదివి వినిపించగలరు? దోపిడి. దోపిడి. వస్తుంది వస్తుంది మాయారోగం దోపిడి. మానవతా విలువలను వివస్త్రతను చేసే పెకిలి నవ్వులతో వికటట్టహాసమై సమాజ చైతన్యానికి దివిటీవై నిలబడకపోతే గాఢ నిద్రలో ముంచేసి కనుమరుగు చేసేందుకు, అనుబంధాలను ఆత్మీయతలను ఐక్యమత్యమై పనివేసుకోకపోతే ఒంటరి పుల్లగు నీవేనని అమాంతం విరిచేందుకు, 4 మెతుకులకై నీతిని బలిదానం చేసేస్తే అవినీతిలా నివ్వురు కప్పిన నిప్పులా ఎగిసి ఎగిసి పడుతూ ధర్మో రక్షిత రక్షిత అంటూ రేపటి తరానికి ధర్మరక్షణ చూపకపోతే అధర్మంలా దోపిడీలు, దౌర్జన్యాలు హేమాహేమీలై దోచుకు తినేందుకు, మానవత్వాన్ని, మనిషితత్వాన్ని కుబుసంలా నువ్వు విడిచివేస్తే క్రోధాలతో, స్వార్థాలతో దొంగచోరులు పుట్టుకొచ్చి ఆవురావురమంటూ మేచేందుకు, నిత్యం సంతోషానికై క్షమదయులు అనే స్నేహితులని ఈ విశ్వమంతా వృద్ధి చేసుకో, లేకుంటే దుఃఖం హేతువులా పుట్టుకొచ్చి నిలువెల్లా మనశ్శాంతిని దొంగలించి పాతరేసేందుకు వస్తుంది వస్తుంది మాయరోగం దోపిడి. ఈ దోపిడీ వ్యవస్థలో కూడా మేల్కోలేందుకు ఇప్పుడు ఇలాంటి వాటి నుంచి జనాల్ని జాగృతి చేసేందుకు ఒక దివిటీ లాగా మనం రావాలని చెప్పడం కూడా మీరు ఇందులో మంచి ప్రయోగాన్ని చెప్పుకోవచ్చు, పద ప్రయోగాన్ని భావించవచ్చు. మరో కవిత మేడం. ఈ కవిత మా గ్రామం గురించి రాయటం జరిగింది. కొంతమంది అడిగారు, గ్రామం అంటే చెట్టు, చేమ, గుళ్ళు ఇలా కదా అందరూ వర్ణించేది, గ్రామాన్ని వర్ణించేది. అసలు నేను గ్రామం అంటే ఎవరు? గ్రామం అంటే మనుషులు కదా, వాళ్ళ మనస్తత్వాలు కదా. మా గ్రామం ఎలా ఉంది? మా గ్రామం అంటే నాకు తెలిసినంత మనుషులే, వాళ్ళ మనస్తత్వాలే. అలా వాళ్ళ మనస్తత్వాలని మా గ్రామంలో రూపుదిద్ది ఈ కవిత రాయటం జరిగింది సార్. చదవండి మేడం. మమతల ఐక్యం మా ఊరు, మత ఘర్షణలు విద్వేషాలు లేని నిస్వార్థ త్యాగాలై ప్రేమ వసంతాలు పంచుకుంటూ పరిష్వంగం చేసుకుంది మా కరాలపాడు గ్రామం. జీవన విధానంలో సుజల నడతలు నేర్చుకుని పరోపకార ప్రతిరూపాలై పచ్చని కలమై దిద్దుకుంది మా కరాలుపాడు గ్రామం. స్వచ్ఛమైన మమతలతో ప్రతిబింబ వారసులై చిరునవ్వులు చిలకరించి సుభిక్ష సంగమై వర్ధిల్లుతుంది
మా కరాలపాడు గ్రామం. నావారు నీవారు అనేది లేకుండా హృదయ సామ్రాజ్య ఏలికలో ఉదయించే సూర్యునిలా విజ్ఞాన జ్యోతి వెలుగుతుంది మా కరాలపాడు గ్రామం. సబల సౌఖ్యాలతో తేజరిల్లాలని కరుణలోని గుణాలన్నీ ఆవాహన చేసుకుని గోరు ముద్దలు పెడుతున్న అమ్మలాగే ఉంటుంది మా కరాలపాడు గ్రామం. మానవత్వపు దిబిటిగా ఊరంతా ఒకటై తలతలా మెరుస్తున్న మా ఊరికి సాటి మా ఊరే. ఎక్సలెంట్. నా వారు నీ వారు అంటూ లేకుండా అందరూ సామరస్యంగా ఉన్నారని చెప్పారు మీ గ్రామం గురించి. అన్నిటికన్నా ముఖ్యం అసలు ఊరంటే మనుషులే కదా, ఊరంటే ఆ మనుషుల మనస్తత్వాలే కదా అంటే మీరు ప్రారంభించిన తీరు కూడా బాగుందండి. సో మా ఈ కార్యక్రమానికి వచ్చేసి ముఖ్యంగా మీ ఒక 4-5 వచన కవితల్ని మాతో షేర్ చేసుకోవడం కూడా చాలా సంతోషకరం అండి. సో మీరు ఈ ప్రయాణంలో మరెన్నో మంచి కవితల్ని ఇలాగే కొనసాగించాలని, సో మరెన్నో ప్రశంసా పత్రాలు మీరు అందుకోవాలని మనసారా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.